హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 23rd అక్టోబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ మరియు టెలిగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో మనము డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా 10 మోడల్ బిట్స్ను కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఈ పీడిఎఫ్తో పాటు ఫ్రీగానే యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఎఫ్బిఓ ఎగ్జామ్ రిలేటెడ్గా ముఖ్యంగా మెయిన్స్లో ఎస్ఐ క్వాలిఫైయింగ్ పేపర్ అనేది ఉండడం జరిగింది. ఈ ఎస్ఐ క్వాలిఫైయింగ్ పేపర్ రిలేటెడ్గా 30 మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇనిషియేటివ్ను తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మనము 30 హై లెవెల్లో మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను కూడా అందించడం జరుగుతుంది. ఈరోజు మనం 23rd అక్టోబర్ యొక్క కరెంట్ అఫైర్స్ను అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా ఈరోజు వార్తల్లో ఇంటర్నేషనల్ రిలేషన్లో చాలా ఇంపార్టెంట్ సదస్సు అయిన ఏషియన్ సదస్సు అనేది ప్రారంభం అవ్వడం జరుగుతుంది. ఈ ఏషియన్ సదస్సు అనేది ఎప్పుడు ప్రారంభం అవ్వడం జరుగుతుంది అంటే 26th అక్టోబర్ నాడున ఈ ఏషియన్ శిఖరాగ్ర సమావేశం అనేది ప్రారంభం అవ్వడం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వర్చువల్గా పాల్గొనడం జరుగుతుంది. ఈ సమావేశంలో నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ప్రారంభం అవ్వడం జరుగుతుంది. ఇది ఎన్నవ సమావేశం అంటే 47వ సమావేశం. ఓకే, 2025లో జరుగుతున్న ఈ ఏషియన్ సమావేశం అనేది ఎన్నో సమావేశం అంటే 47వ సమావేశం. దీనికి ఏ దేశం అధ్యక్షత వహించడం జరుగుతుంది అంటే 2025 గాను అంటే ముఖ్యంగా ఇక్కడ మలేషియా అనేది అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఓకే, మలేషియా అనేది 2025 గాను ఈ ఏషియన్ సమ్మిట్కు అధ్యక్షత అనేది వహించడం జరుగుతుంది. ఇక్కడ నరేంద్ర మోదీ గారు వర్చువల్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మలేషియా ప్రధానిగా ఎవరు ఉండడం జరిగింది అంటే అన్వర్ ఇబ్రహీం గారు ప్రస్తుతం మలేషియా ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఇది ఎన్నోవ సదస్సు అంటే 47వ ఏషియన్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరగబోతుంది అంటే మలేషియా కౌలాలంపూర్లో జరగబోతుంది. ప్రస్తుతం మలేషియాకు ప్రధానమంత్రిగా ఎవరు ఉండడం జరిగింది అంటే అన్వర్ ఇబ్రహీం గారు ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. దీనితో పాటు మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ ఏమిటి అంటే ఈ ఏషియన్. ఓకే, ఇక్కడ ఈ ఏషియన్ అనేది ఎప్పుడు ప్రారంభం అవ్వడం జరిగింది, దీని యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి, ఏ ఏ కంట్రీస్ ఉన్నాయని మనం ఇప్పుడు ఫుల్గా డిస్కస్ చేద్దాం. ఏషియన్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. ఓకే, ఏషియన్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. దీంట్లో టోటల్గా 10 దేశాలు ఉన్నాయి. ఓకే, దీనిలో టోటల్గా 10 దేశాలు ఉన్నాయి. ఇది ఒక రీజనల్ గ్రూప్, 10 దేశాలతో ఏర్పాటు అవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే టు ప్రమోట్ ది ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్. దేశాల మధ్య వాణిజ్యాన్ని మరియు సెక్యూరిటీని బలపరుచుకోవడం కోసం ఈ 10 దేశాలు కలిపి ఒక కూటమిగా ఏషియన్ అనే పేరుతో ఏర్పాటు అవ్వడం జరిగింది. ఈ ఏషియన్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. ఓకే, ఇందులో టోటల్గా 10 దేశాలు కలవు. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఈ 10 దేశాల యొక్క నేమ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏ ఏ దేశాలు ఉన్నాయంటే బ్రునై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, సింగపూర్, ఫిలిప్పైన్స్, మయన్మార్, థాయిలాండ్, వియత్నాం. ఈ 10 దేశాలు కూడా ఈ ఏషియన్ కూటమిలో ఉండడం జరిగింది. ఓకే, టోటల్గా ఈ 10 దేశాలు కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఏ ఏ దేశాలు ఉన్నాయంటే ఇక్కడ బ్రునై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మయన్మార్, సింగపూర్, ఫిలిప్పైన్స్, మలేషియా, థాయిలాండ్, వియత్నాం. ఓకే, ఈ 10 దేశాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అబ్జర్వ్ చేస్తే ఇది తొలిసారిగా ఎప్పుడు ప్రారంభం అవ్వడం జరిగింది అంటే ఇది తొలిసారిగా ఏఎస్ఏ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా అనే పేరుతో 1961లో 5 దేశాల కూటమితో ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఓకే, ఏఎస్ఏ అనే పేరుతో 1961లో 5 దేశాల కూటమితో ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇది ఫుల్ లెంత్గా 10 దేశాలతో 1967లో బ్యాంకాక్ డిక్లరేషన్లో భాగంగా 10 దేశాలతో ఏషియన్గా ఏర్పాటు అవ్వడం జరిగింది. 1961లో అయితే ఏఎస్ఏగా ఏర్పాటు అవ్వడం జరిగింది. అప్పుడు 5 దేశాలు మాత్రమే ఉండడం జరిగింది. కానీ 1967లో బ్యాంకాక్ డిక్లరేషన్లో భాగంగా 10 దేశాలతో కలిపి ఇది అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్గా ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఓకే, ఏషియన్గా అయితే ఇది 1967లో
మారడం జరిగింది. ఏ డిక్లరేషన్లో అంటే పర్టికులర్గా ఇక్కడ బ్యాంకాక్ డిక్లరేషన్లో ఇది ఏషియన్గా మారడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఏషియన్ అనేది భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడడం జరుగుతుంది? ఇక్కడ పర్టికులర్గా ఈ ఇండియన్ పర్స్పెక్టివ్లో అబ్జర్వ్ చేస్తే ఏషియన్ అనేది ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ ఎకనామిక్ కూటమి అనమాట. ఓకే, ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ ఎకనామిక్ కూటమి. ఇది భారతదేశంతో ముఖ్యంగా ట్రేడ్లో చాలా కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ 10 దేశాలు కూడా భారతదేశం ట్రేడ్లో చాలా కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశం అనేది ఈ ఏషియన్ కూటమితో ట్రేడ్ డెఫిసిట్లో ఉండడం జరిగింది. ఓకే, భారతదేశం అనేది ఈ ఏషియన్ కూటమితో ట్రేడ్లో డెఫిసిట్లో ఉండడం జరిగింది. ఇక్కడ పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే భారతదేశం అనేది 2022 నుండి కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ దేశంగా ఉండడం జరిగింది. ఓకే, కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ దేశంగా 2022 నుంచి ఈ ఏషియన్ కూటమితో భారతదేశం వ్యవహరించడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఏషియన్ రిలేటెడ్ కూడా ఇవన్నీ అంశాలు మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఎన్నో సదస్సు జరుగుతుంది అంటే 47వ సదస్సు ఎక్కడ జరుగుతుంది అంటే మలేషియాలోని కౌలాలంపూర్లో జరుగుతుంది. ఓకే, ప్రస్తుతం మలేషియాకు ప్రధానిగా ఎవరు ఉండడం జరుగుతుంది అంటే అన్వర్ ఇబ్రహీం గారు ఉండడం జరుగుతుంది. 2025 గాను థీమ్ ఏమిటి అంటే ఇన్క్లూజివిటీ అండ్ సస్టైనబిలిటీ. ఓకే, ఇన్క్లూజివిటీ అండ్ సస్టైనబిలిటీ అనే థీమ్తో ఈ సదస్సును నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్లోని ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూను అబ్జర్వ్ చేస్తే తాజాగా ముస్లిం దేశమైన సౌదీ అరేబియా ఈ కఫాలా వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. ఓకే, కఫాలా వ్యవస్థను రద్దు చేసిన దేశం ఏమిటి అంటే తాజాగా సౌదీ అరేబియా ఈ కఫాలా వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. దశాబ్దాలుగా అంటే 1950 నుంచి అమల్లో ఉన్న ఈ కఫాలా వ్యవస్థను అధికారికంగా రద్దు చేయడం జరిగింది. ఈ సంస్కరణల ద్వారా లక్షలాది మంది వలస కార్మికులకు, ముఖ్యంగా భారత వలస కార్మికులకు స్వేచ్ఛ మరియు చట్టపరమైన రక్షణలు అనేది లభించడం జరుగుతుంది. ఓకే, ఈ కఫాలా వ్యవస్థ రద్దు వల్ల ముఖ్యంగా భారతీయ వలస కార్మికులకు స్వేచ్ఛ మరియు చట్టపరమైన రక్షణలు అనేది అందించడం జరుగుతుంది. ఇక్కడ మనం పర్టికులర్గా ఈ కఫాలా వ్యవస్థని అబ్జర్వ్ చేస్తే కఫాలా అనేది ఒక అరబిక్ పదం, దీని అర్థం స్పాన్సర్షిప్ వ్యవస్థ. దీని ప్రకారం ఈ కఫాలా వ్యవస్థ ప్రకారం ఎవరైనా వలస కార్మికుడు ఈ సౌదీ అరేబియాలోకి ఎంట్రీ అవ్వగానే తమ యొక్క పాస్పోర్ట్ను తమ యొక్క ఓనర్కు ఖచ్చితంగా అందజేయాలి. ఒక పర్సన్ యొక్క ఐడెంటిటీ కార్డు అయిన పాస్పోర్ట్ను ఖచ్చితంగా కూడా తమ యొక్క ఓనర్కి అందజేయడం జరుగుతుంది ఈ కఫాలా వ్యవస్థ ద్వారా. సో వన్స్ ఈ పాస్పోర్ట్ కానీ మనము ఓనర్ చేతికి అందించినట్లయితే ఆ కార్మికుడి యొక్క స్వేచ్ఛ మరియు చట్టపరమైన రక్షణలన్నీ కూడా అతడు కోల్పోవడం జరుగుతుంది. అతడు కేవలం ఆ ఓనర్ దగ్గర మాత్రమే కంటిన్యూగా వర్క్ చేయాల్సి ఉంటుంది. అతను ఎప్పుడైనా దేశం విడిచి వెళ్ళాలంటే అతని ఓనర్ యొక్క పర్మిషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, అతను ఎప్పుడైనా దేశం విడిచి బయటికి వెళ్ళాలి అంటే ఓనర్ యొక్క పర్మిషన్ అని కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే తమ యొక్క పాస్పోర్ట్ను ఓనర్కు అందజేయడం జరుగుతుంది. ఈ పాస్పోర్ట్ లేకుండా పర్సన్ ఖచ్చితంగా దేశాన్ని విడిచి వెళ్ళలేరు. అందువల్ల ఇక్కడ ఈ కఫాలా వ్యవస్థ అనేది వలస కార్మికులకు ఒక అడ్డంకిగా ఉండడం జరుగుతుంది. ఈ కఫాలా వ్యవస్థను ఎప్పుడు ప్రారంభించారు అంటే 1950లో దీన్ని ప్రారంభించడం జరిగింది. విదేశీ కార్మికులు తన యజమానులు, ఇక్కడ పర్టికులర్గా సౌదీలో యజమానులు కఫీల్గా పిలవడం జరుగుతుంది. ఈ కఫీల్ ఆధీనంలోనే ఈ వలస కార్మికులు అనే వాళ్ళు ఉండడం జరుగుతుంది. వారు ఈ యజమాని అనుమతి లేకుండా ఎటువంటి ఉద్యోగం కూడా మార్చుకోలేరు. అంటే ఎవరైనా ఒక వలస కార్మికుడు పర్టికులర్ యజమాని దగ్గర మాత్రమే వర్క్ చేయడం కోసం వస్తున్నట్లయితే అతను కేవలం అతని దగ్గర మాత్రమే ఉండాలి, అతను చెప్పిన పనులు మాత్రమే చేయాలి. కానీ వలస కార్మికుడికి నచ్చినట్టుగా ఇంకో పనికి షిఫ్ట్ అవ్వడానికి ఎటువంటి అధికారం కూడా లేకపోవడం జరిగింది. ఒక ఉద్యోగం అనేది మార్చుకోలేరు, దేశం విడిచి నచ్చినప్పుడు వెళ్ళలేరు, మరియు తరచుగా పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకునే పరిస్థితులను ఎదుర్కోవడం జరుగుతుంది. ఓకే, దీని ద్వారా ఈ వ్యవస్థలో ప్రధానమైన పరిమితులు మనం అబ్జర్వ్ చేస్తే యజమానులు కార్మికులపై పూర్తి నియంత్రణను కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే, వన్స్ కార్మికులు కానీ తమ యొక్క పాస్పోర్ట్ను యజమానికి ఇచ్చినట్లయితే ఇంకా పూర్తిగా తమ యొక్క స్వేచ్ఛను కోల్పోవడం జరుగుతుంది. యజమాని చెప్పిన ప్రతి పనిని కూడా కార్మికులు చేయవలసి రావడం జరుగుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఇండియన్ కార్మికులు ఇంటర్మీడియట్స్ ద్వారా ఈ సౌదీ అరేబియాకి వెళ్ళడం జరుగుతుంది. ఏ విధంగా అంటే పర్టికులర్గా డ్రైవర్స్ గాను లేదా వంట పనికి గాను వెళ్ళడం జరుగుతుంది. కానీ తమ యొక్క పాస్పోర్ట్లను యజమానికి ఇవ్వడం వల్ల వాళ్ళు ఈ డ్రైవర్ పనితో పాటుగా ఈ వంట పనిని మరియు క్లీనింగ్ పనిని ఎంటైర్ ఇంటి పని మొత్తాన్ని కూడా ఈ కార్మికులచే చేయడం జరుగుతుంది. ఓకే, కనీస వేతనాన్ని పెంచకుండా చాలా తక్కువ వేతనంతోనే అధిక పనులను చేయించుకోవడం
జరుగుతుంది. కనీస వేతనం, ఎటువంటి యూనియన్ హక్కులు కూడా వీళ్ళకి ఉండడం జరగదు. చట్టపరమైన రక్షణ కూడా వీళ్ళకి ఉండడం జరగదు. ఈ కఫాలా వ్యవస్థ రద్దులో కీలకంగా యునైటెడ్ నేషన్స్ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది వ్యవహరించడం జరిగింది. ఈ యునైటెడ్ నేషన్స్ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది చాలా కీలకంగా ఈ కఫాలా వ్యవస్థ రద్దులో కీలకంగా వ్యవహరించడం జరిగింది. ఓకే, ఇక్కడ పర్టికులర్ గా మనము సౌదీ అరేబియా పర్స్పెక్టివ్ లో అబ్జర్వ్ చేస్తే సౌదీ అరేబియా అనేది అధికంగా ఆయిల్స్ ను ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే సౌదీ అరేబియా ఎకానమీ అనేది మేజర్ గా ఈ ఆయిల్ పైన డిపెండ్ అవ్వడం జరిగింది. కానీ సౌదీ అరేబియా తమ యొక్క ఎకానమీని ఎక్స్పాండ్ చేయడం కోసం, అంటే మేజర్ గా టూరిస్టులను ఆహ్వానించడం కోసం ఈ విజన్ 2030ను తీసుకురావడం జరిగింది. ఈ కొత్త సంస్కరణలో భాగంగా ఈ కఫాలా వ్యవస్థను సౌదీ అరేబియా రద్దు చేయడం జరిగింది. ఓకే, సౌదీ అరేబియా పర్స్పెక్టివ్ లో విజన్ 2030ను తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ కఫాలా వ్యవస్థను రద్దు చేయడం జరిగింది అని సౌదీ అరేబియా అనేది పేర్కొనడం జరిగింది. ఓకే, ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఇక్కడ ఈ కఫాలా వ్యవస్థను రద్దు చేసిన దేశం ఏమిటి అంటే తాజాగా సౌదీ అరేబియా అనేది ఈ కఫాలా వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలోనే మొట్టమొదటి తీవ్ర పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ అనేది ఆవిర్భవించడం జరిగింది. ఓకే, భారతదేశంలోనే తీవ్ర పేదరిక రహిత రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలవడం జరిగింది అంటే కేరళ అనేది నిలవడం జరిగింది. మనం 2 days బ్యాక్ కరెంట్ అఫైర్స్ లో కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ను ఎవరు విడుదల చేయడం జరుగుతుంది అంటే యుఎన్డిపి సంస్థ ఈ ఇండెక్స్ ను విడుదల చేయడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో భారతదేశం యొక్క గణాంకాలను మనం అబ్జర్వ్ చేస్తే 2019-21లో భారతదేశం అరౌండ్ 16.4% మంది ఈ తీవ్ర పేదరికంలో ఉండడం జరిగింది అని పేర్కొనడం జరిగింది. ఓకే, భారతదేశంలో 16.4% మంది తీవ్ర పేదరికంలో ఉండడం జరిగింది అని ఈ నివేదికలో ప్రస్తావించడం జరిగింది. లాస్ట్ 10 సంవత్సరాల్లో 414 మిలియన్ల మంది ఈ తీవ్ర పేదరికం నుంచి బయటపడినట్లు ఈ నివేదికలో ప్రస్తావించడం జరిగింది. కానీ ఇక్కడ పర్టికులర్ గా భారతదేశంలో మొట్టమొదటి తీవ్ర పేదరిక రహిత రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలవడం జరిగింది అంటే కేరళ అనేది నిలవడం జరిగింది. తాజాగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు ప్రకటన చేయడం జరిగింది. ఓకే, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు ఈ ప్రకటనను చేయడం జరిగింది. భారతదేశంలోనే తొలి రాష్ట్రంగా కేరళ అనేది తీవ్ర పేదరికం లేని రాష్ట్రంగా నిలవడం జరిగింది. ఇది భారతదేశ సామాజిక అభివృద్ధి చరిత్రలో ఒక ప్రధాని మైలురాయిగా గుర్తించడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఇక్కడ కేరళ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఐఐటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఐఐటి మద్రాస్ అనేది కోల్ ఇండియాతో ఒక ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. పర్టికులర్గా దేనికోసం అంటే సస్టైనబుల్ ఎనర్జీ, స్థిరమైన ఇంధన కేంద్రం గురించి ఈ ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఏ ఐఐటి అంటే ఐఐటి మద్రాస్ అనేది కోల్ ఇండియాతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఎనర్జీని స్థాపించడం కోసం ఈ ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఈ ఐఐటీస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. స్థిరమైన ఇంధన పరిశోధన మరియు ఆవిష్కరణ కోసం ఈ ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే నెట్ జీరో బై 2070 2070 నాటికి కార్బన్ రహిత దేశంగా భారతదేశం అనేది టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఈ టార్గెట్ లో లక్ష్యంలో భాగంగా ఇక్కడ ఈ ఎంఓయూను కోల్ ఇండియాతో ఐఐటి మద్రాస్ అనేది కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ రిపోర్ట్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ రెసిలెన్స్ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఓకే, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ రెసిలెన్స్ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఈ రిపోర్ట్ను ఎవరు విడుదల చేయడం జరిగింది అంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఆల్ఫా జియో సహకారంతో ఈ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఈ రిపోర్ట్లో ముఖ్యంగా దేని గురించి ప్రస్తావించడం జరిగింది అంటే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఈ రిపోర్ట్లో ప్రస్తావించడం జరిగింది. పెట్టుబడిదారులకు అత్యంత అనుకూల దేశాల్లో స్విట్జర్లాండ్ అనేది మొదటి స్థానంలో నిలిచింది అని ఈ రిపోర్ట్లో ప్రస్తావించడం జరిగింది. ఈ రిపోర్ట్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉండడం జరిగింది అంటే 155వ స్థానంలో ఉండడం జరిగింది. టోటల్గా 226 దేశాల్లో అబ్జర్వ్ చేస్తే భారతదేశం అనేది ఎన్నో స్థానంలో ఉండడం జరిగింది అంటే 155వ స్థానంలో ఉండడం జరిగింది. మొదటి స్థానంలో స్విట్జర్లాండ్ అనేది నిలవడం జరిగింది. అంటే ఈ రిపోర్ట్ ప్రకారం స్విట్జర్లాండ్ అనేది పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉంది అని ఈ రిపోర్ట్లో ప్రస్తావించడం జరిగింది. తర్వాత ఈ స్విట్జర్లాండ్ తర్వాత ముఖ్యంగా డెన్మార్క్ అనేది సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. థర్డ్లో నార్వే, ఫోర్త్ సింగపూర్,
ఓకే, ఫిఫ్త్లో స్వీడన్ దేశాలు ఉండడం జరిగింది. టాప్ 5 కంట్రీస్ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. భారతదేశం అనేది 155వ స్థానంలో ఉండడం జరిగింది. రష్యా అనేది 94వ పొజిషన్లో, బ్రెజిల్ 150వ పొజిషన్లో, దక్షిణాఫ్రికా అనేది 145వ పొజిషన్లో ఉండడం జరిగింది. ఓకే, ఇక్కడ భారతదేశం ర్యాంక్ అనేది ఈ రిపోర్ట్లో మనకి చాలా ఇంపార్టెంట్. ఎన్నో పొజిషన్లో ఉంది అంటే 155వ స్థానంలో భారతదేశం ఉంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా నింగోల్ చకోబా ఫెస్టివల్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే పర్టికులర్గా మణిపూర్లోని జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్ నేమ్ ఏంటి అంటే నింగోల్ చకోబా. నింగోల్ చకోబా అనే పదం మణిపూర్ భాషలో వివాహిత స్త్రీలు, నింగోల్ అంటే వివాహిత స్త్రీలు, చకోబా అంటే కలిసి విందు చేసుకోవడం. అంటే ఇక్కడ వివాహిత స్త్రీలు తమ యొక్క బ్రదర్స్తో కలిపి విందు చేసుకోవడమే ఈ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఈ ఫెస్టివల్ను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే పర్టికులర్గా మణిపూర్ రాష్ట్రంలో జరుపుకుంటారు. హియాంగి నెల 2వ రోజున, మెయిటీ క్యాలెండర్ ప్రకారం 2వ రోజున ఈ నింగోల్ చకోబా ఫెస్టివల్ను జరుపుకుంటారు. ఏ రాష్ట్రంలో అంటే మణిపూర్ రాష్ట్రంలో జరుపుకుంటారు. వివాహిత స్త్రీలు వారి యొక్క సోదరుల మధ్య ప్రేమ బంధాన్ని ఇది బలపరచడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఈ ఫెస్టివల్స్ అని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా సివిల్ మిలిటరీ ఫ్యూజన్ యాజ్ ఏ మెట్రిక్ ఆఫ్ నేషనల్ పవర్ అండ్ కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ అనే పుస్తకాన్ని ఎవరు రచించడం జరిగింది అంటే లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా గారు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు అంటే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఎవరు రచించారు అంటే లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా గారు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్లో త్రివిధ దళాలు ఏ విధంగా ఒకే తాటిపై వర్క్ చేశాయని ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. ఈ బుక్ యొక్క నేమ్ ఏంటి అంటే సివిల్ మిలిటరీ ఫ్యూజన్ యాజ్ ఏ మెట్రిక్ ఆఫ్ నేషనల్ పవర్ అండ్ కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ. ఎవరు రచించారు అంటే లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా గారు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఓకే, ఎవరు విడుదల చేశారు అంటే ఈ పుస్తకాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ డిసీజెస్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ట్రకోమా వ్యాధిని ఫిజీ అధికారికంగా తొలగించడం జరిగింది. ఓకే, WHO అనేది తాజాగా వెలువడించడం జరిగింది. తాజాగా ఏ దేశం ఈ ట్రకోమా వ్యాధిని నిర్మూలించడం జరిగింది అంటే ఫిజీ దేశం ఈ ట్రకోమా వ్యాధిని నిర్మూలించడం జరిగింది. ఎన్నో దేశం అంటే 26వ దేశం. ఇప్పటి వరకు 25 దేశాలు సక్సెస్ఫుల్గా ఈ ట్రకోమా వ్యాధిని నిర్మూలించడం జరిగింది. ఫిజీ అనేది 26వ దేశం. ఈ ట్రకోమా అనేది నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్. ఓకే, ఈ ట్రకోమా అనేది నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్. ఈ ట్రకోమా వ్యాధి అనేది అంధత్వానికి దారి తీయడం జరుగుతుంది. ఈ ట్రకోమా వ్యాధి ద్వారా అంధత్వం అనేది కలగడం జరుగుతుంది. ఇది ఒక ప్రధాన అంటువ్యాధి. ఏ బ్యాక్టీరియా ద్వారా ఈ ట్రకోమా కలుగుతుంది అంటే క్లామ్డియా ట్రాకోమాటిస్ అనే బ్యాక్టీరియా ద్వారా ఈ ట్రకోమా వ్యాధి రావడం జరుగుతుంది. ఇది ఒక ప్రధాన అంటువ్యాధి. దీని ద్వారా మనుషులు చూపును కోల్పోవడం జరుగుతుంది. అంటే ఇది ముఖ్యంగా ఐపై ఇంపాక్ట్ చూపడం జరుగుతుంది. ఈ ట్రకోమా అనేది ఏ దానికి రిలేటెడ్ అంటే ఐకి రిలేటెడ్గా దీని ద్వారా చూపును కోల్పోవడం జరుగుతుంది. తాజాగా ఫిజీ దేశం ఈ ట్రకోమాను అధికారికంగా నిర్మూలించడం జరిగింది. ఎన్నవ దేశం అంటే ఇది 26వ దేశం. ఇది ఏ బ్యాక్టీరియా ద్వారా వస్తుంది అంటే క్లామ్డియా ట్రాకోమాటిస్ ద్వారా ఇది కలుగుతుంది. ఇది ఒక అంటువ్యాధి. భారతదేశం అనేది ప్రజా ఆరోగ్య సమస్యగా ఉన్న ఈ ట్రకోమాను విజయవంతంగా తొలగించడం జరిగింది. ఓకే, భారతదేశం కూడా విజయవంతంగా ఈ ట్రకోమాను ఎలిమినేట్ చేయడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో భారతదేశం యొక్క పరిస్థితి మరియు ఇక్కడ ఈ ఫిజీ దేశం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని మనం అబ్జర్వ్ చేస్తే డిఫెన్స్ రిలేటెడ్గా అంతరిక్ష శాస్త్రవేత్త అయిన చిట్నీస్ గారు తాజాగా మరణించడం జరిగింది. ఓకే, భారత అంతరిక్ష కార్యక్రమానికి పునాది వేసిన ప్రముఖ శాస్త్రవేత్త అయిన ఏక్నాథ్ వసంత్ చిట్నీస్ గారు 100 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని పూణేలో తుది శ్వాస విడిచడం జరిగింది. ఓకే, అనారోగ్య కారణంగా తాజాగా శాస్త్రవేత్త అయిన ఏక్నాథ్ వసంత్ చిట్నీస్ గారు మరణించడం జరిగింది. ఇతను ఒక భారత అంతరిక్ష శాస్త్రవేత్త. ఓకే, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇతను ఏ రంగానికి చెందిన వారైతే అంతరిక్ష శాస్త్రవేత్త తాజాగా మరణించడం జరిగింది. పర్టికులర్గా ఇతని గురించి మనం అబ్జర్వ్ చేస్తే కేరళలోని తుంబాలో భారత మొట్టమొదటి ర్యాకెట్ ప్రయోగానికి స్థల ఎంపికలో ఇతను కీలక పాత్ర పోషించడం జరిగింది.
ఓకే, తుంబా అనే ప్రాంతాన్ని ఎంపికలో ఇతను కీలక పాత్ర పోషించడం జరిగింది. మరియు 1962 ఫిబ్రవరిలో నాటి ప్రధాని అయిన నెహ్రూ గారితో జరిగిన చర్చలో భారత అంతరిక్ష కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. ఈ భేటీ అయిన కొన్ని రోజుల తరువాతనే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, ఓకే, 1962లో ఏర్పాటు చేసిన ఈ స్పేస్ రీసెర్చ్ ఏర్పాట్లు ఇతను కీలకంగా వ్యవహరించడం జరిగింది. దీనితో పాటుకు 1975లో ప్రయోగించిన సైట్, నాసా ఇస్రోల యొక్క సంయుక్త ప్రాజెక్ట్ అయిన ఈ సైట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఎప్పుడు జరిగింది అంటే 1975లో ఈ సైట్ ఎక్స్పెరిమెంట్ అనేది జరిగింది. ఈ సైట్ ఎక్స్పెరిమెంట్ లో ఇతను చాలా కీలకంగా కూడా వ్యవహరించడం జరిగింది. ఈ సైట్ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు జరిగింది అంటే 1975లో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే గ్రామాలకు విద్యా కార్యకలాపాలను అందుబాటులో తీసుకురావడం కోసం ఈ ఎక్స్పెరిమెంట్ ను కండక్ట్ చేయడం జరిగింది. నాసా మరియు ఇస్రో సంయుక్తంగా ఈ ఎక్స్పెరిమెంట్ ను 1975లో నిర్వహించడం జరిగింది. ఈ ఎక్స్పెరిమెంట్ లో మన ఏక్నాథ్ వసంత్ చిట్నీస్ గారు కీలకంగా వ్యవహరించడం జరిగింది. ఇతను 1925లో జూలై 25న కొల్హాపూర్, మహారాష్ట్రలో ఉన్న కొల్హాపూర్లో ఇతను జన్మించడం జరిగింది. తాజాగా 2025లో 100 సంవత్సరాల నాటికి ఇతను మరణించడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, శాంతా రంగస్వామి ఐసీఏ అధ్యక్షురాలిగా ఎన్నికవడం జరిగింది. తాజాగా ఐసీఏ అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నుకోవడం జరిగింది అంటే శాంతా రంగస్వామి గారు ఎన్నుకోవడం జరిగింది. ఈ పదవికి ఎన్నికైన మొదటి మహిళగా ఈమె చరిత్ర అనేది సృష్టించడం జరిగింది. ఓకే, ఐసీఏ పదవికి ఎన్నికైన మొదటి మహిళగా శాంతా రంగస్వామి గారు చరిత్ర అనేది సృష్టించడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ అపాయింట్మెంట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పర్టికులర్గా ఈ ఐసీఏని అబ్జర్వ్ చేస్తే ఈ ఐసీఏ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్. ఓకే, ఇది బీసీసీఐ గుర్తించిన మాజీ క్రికెటర్ల యొక్క సంఘం. ఓకే, క్రికెటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఈ సంఘానికి ఎవరు అధ్యక్షురాలుగా ఎన్నికవడం జరిగింది అంటే శాంతా రంగస్వామి అధ్యక్షురాలుగా ఎన్నికవడం జరిగింది. ఈ పదవికి ఎన్నికైన మొదటి మహిళగా ఈమె చరిత్రను సృష్టించడం జరిగింది. పర్టికులర్గా ఇక్కడ ఈ శాంతా రంగస్వామి గారిని అబ్జర్వ్ చేస్తే ఈమె భారత మహిళా జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించడం జరిగింది. 1976లో అర్జున అవార్డును మరియు 2017లో బీసీసీఐ యొక్క లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును పొందడం జరిగింది. ఓకే, 1976లో అర్జున అవార్డును గెలుచుకోవడం జరిగింది. మరియు 2017లో అయితే బీసీసీఐ యొక్క లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును కూడా గెలుచుకోవడం జరిగింది. తాజాగా ఈ ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్కు అధ్యక్షురాలుగా కూడా ఎన్నికవడం జరిగింది. అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా యాప్లో కూడా ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.